అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దానం ఉమాదేవి గారు రచించిన ఆషాఢం అల్లుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాశ్యప్కు ఆనందంగా ఉంది. ఆషాఢం తమను వేరు చేయాలని చూసినా కుదరలేదు. వెంటనే బయలుదేరితే సాయంత్రం 6 అక్కడికి చేరొచ్చు. రేపు ఉదయం బ్యాంక్లో రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది. శ్రావ్యను కూడా వెంటనే బయలుదేరమని చెప్పాలి. శ్రావ్యకు కాల్ చేశాడు కాశ్యప్. మీ చిన్నతాతగారు ఊరికి నన్ను డెప్యుటేషన్ చేశారు. నాతో పాటు నీవు కూడా బయలుదేరితే ఇద్దరం ఇంచుమించు ఒకేసారి అక్కడికి చేరుకోవచ్చు. రావచ్చునో లేదో అమ్మని అడుగుదామండి. అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదు కానీ భార్యాభర్తలు కలిసి ఉండకూడదని చెప్పలేదెవరు. సరే, అమ్మ వెళ్ళమంటే వస్తాను. ఇంతకు డెప్యుటేషన్ వేశారా, వేయించుకున్నారా? సందేహంగా అడిగింది శ్రావ్య. అవన్నీ చెప్పకూడదు, రహస్యం అంటూ ఫోన్ కట్ చేశాడు కాశ్యప్. కాశ్యప్ గుంటూరులో బ్యాంక్ ఉద్యోగి. శ్రావ్యతో వివాహం జరిగి 2 నెలలైంది. ఆషాఢం రావటంతో శ్రావ్య పుట్టింటికొచ్చింది. కాశ్యప్తో పాటు తల్లిదండ్రులు కూడా ఉంటారు. అత్తాకోడళ్ళు ఒక గడప తొక్కకూడదు ఆషాఢంలో అన్న సెంటిమెంట్ ఉండటం వలన శ్రావ్య తండ్రి జగన్నాథం ఆషాఢం రావటానికి వారం ముందే కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చాడు. ఒక గడప తొక్కకూడదు, అంతే కదా, ఇద్దరు ఒక గడప దాటకూడదు. ఇంత మాత్రానికి శ్రావ్యను పంపించడం ఎందుకు? శ్రావ్య గది దాటి బయటకు రాకపోతే సరిపోతుంది కదా. దాటాల్సి వచ్చినప్పుడు రెండో వాళ్లు కాసేపు బయటికి వెళితే సరి అంటూ కాశ్యప్ ఎన్ని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఎవరు పెట్టారు ఈ పద్ధతి? అయినా పెళ్ళైన 2 ఏళ్లకే ఆషాఢం రావాలా అంటూ విసుక్కున్నాడు కాశ్యప్. అసలు తెలుగు నెలల నుండి ఆషాఢాన్ని తీసేస్తే సరి అనుకున్నాడు కసిగా. శ్రావ్య పుట్టింటికి వెళ్లిన తరువాత రోజు ఆషాఢం ఎన్ని రోజులు గడిచిందో, ఇంకెన్ని రోజులు గడవాలో లెక్కలేసుకోవటం కాశ్యప్ దినచర్యలో భాగమైంది. శ్రావ్య చిన్నతాతగారు ఊరైన వినుకొండ బ్యాంక్లో స్టాఫ్ కొంతమంది దీర్ఘకాలిక సెలవులపై వెళ్లటంతో అక్కడ సిబ్బంది కొరత ఏర్పడటంతో కాశ్యప్ చేస్తున్న బ్యాంక్ నుండి 2 అక్కడికి డెప్యుటేషన్ మీద పంపించమని ఆర్డర్స్ వచ్చాయి. మేనేజర్తో మాట్లాడి ఆ డెప్యుటేషన్ తనకు పడేలా చేసుకున్నాడు కాశ్యప్. శ్రావ్య భర్త డెప్యుటేషన్ గురించి తల్లితో చెప్పింది. నీవు కూడా బయలుదేరు, నాన్నమ్మకు ఓపికంటోందో లేదో, కొత్తల్లుడు కదా, అల్లుడిగారి మర్యాదలు నువ్వు చూడొచ్చు అన్నది శ్రావ్య తల్లి భారతి. మీరు వస్తున్న విషయం బాబాయికి చెబుతాను అంటూ జగన్నాథం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటు నుండి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. మామయ్య గారికి మధ్య బాగా చెవుడొచ్చినట్లుంది అన్న భార్య మాటలకు అడ్డం వచ్చాడు జగన్నాథం. అంత చెవుడేమీ రాలేదు, కాకపోతే సెల్ దగ్గరుంచుకోడు, ఎక్కడో పెడతాడు. రింగ్ టోన్లో కూడా లో వాయిస్ ఉండేది సెలెక్ట్ చేసుకుంటాడు. పిన్ని చేతికి మాత్రం సెల్ ఇవ్వడు. ఎప్పుడో తెలియక ఏదో నొక్కి దాంట్లోని బ్యాలెన్స్ అయిపోగొట్టిందని ఇప్పటికీ సాధిస్తాడు అన్నాడు జగన్నాథం నవ్వుతూ. జగన్నాథం కూతుర్ని బస్సెక్కించాడు. అటు నుండి కాశ్యప్ బయలుదేరాడు. బస్సెక్కిన దగ్గర నుంచి కాశ్యప్ సెల్లులో శ్రావ్యతో మాట్లాడుతూనే ఉన్నాడు. భార్య చెప్పిన తాతగారి ఇంటి అడ్రస్ నోట్ చేసుకున్నాడు. దాదాపుగా గంట సేపై మాట్లాడుతూనే ఉన్న కాశ్యప్ను పక్క సీట్లోని వ్యక్తి చిరాగ్గా చూసినా పట్టించుకోలేదు. గంట తర్వాత సెల్లో ఛార్జ్ అయిపోవటంతో సెల్ కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు కాశ్యప్కి. పక్క సీట్లోని వ్యక్తి మాత్రం చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. 5:30 కల్లా బస్సు వినుకొండలో ఆగింది. శ్రావ్య రావటానికి ఇంకా టైం పట్టొచ్చు అనుకున్న కాశ్యప్ ఆటోలో శ్రావ్య చెప్పిన అడ్రస్కు బయలుదేరాడు. వరండాలో కూర్చున్న 75 ఏళ్ల వ్యక్తి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నమస్కారం అండి. కాశ్యప్ పలకరింపుతో తలెత్తి చూశాడా వ్యక్తి. ఎవరు? నేను కాశ్యప్ను. అయితే ఏమిటి అన్నట్లుగా చూశాడు ఆ వ్యక్తి. కాశ్యప్కేం మాట్లాడాలో తోచలేదు. తామొస్తున్నట్లుగా శ్రావ్య చెప్పలేదా అనుకున్నాడు మనసులో. తానొచ్చింది కరెక్ట్ అడ్రస్కేనా? అంతలోనే సందేహం. ఇది జానకిరామయ్య గారి ఇల్లేనా? అవును, ఆ జానకిరామయ్యను నేనే. మీకేం కావాలి? శ్రావ్య పెండ్లి సమయానికి జానకిరామయ్యకు చికెన్ గున్యా జ్వరం వచ్చి కాళ్ళు చేతులు నొప్పులతో పట్టుకుపోవటంతో పెండ్లికి వెళ్లలేదు. భర్తకు సేవలు చేస్తూ ఆయన భార్య సీతమ్మ కూడా ఇంటి పట్టునే ఉన్నది. ఇప్పుడిప్పుడే కాస్త నొప్పులు తగ్గుతున్నాయి. శ్రావణమాసం వచ్చిన తరువాత మంచి రోజు చూసి మనవరాల్ని ఆమె భర్తను పిలిచి బట్టలు పెట్టి పంపించాలి అనుకున్నాడు. పెండ్లికి వెళ్లపోవటంతో ఆయన కాశ్యప్ను గుర్తుపట్టలేదు. నేను మీ మనవరాలి భర్తను సిగ్గుపడుతూ చెప్పాడు కాశ్యప్. జానకిరామయ్య అనుమానంగా చూశాడు. ఆ అబ్బాయి ఒంటరిగా తనింటికి రావటమేమిటి? పైగా తన వాళ్లు తనకు కబురు కూడా చేయలేదే. శ్రావ్య కూడా రాలేదు. అతడిది వేరే ఊరని విన్నాడు. ఎవడైనా మోసగాడేమో.
జానకిరామయ్య ఉంటున్న కాలనీలో ఈ మధ్య ఘరానా మోసగాళ్లు ఎక్కువయ్యారు. రకరకాల కంపెనీల తరఫున సేల్స్ మ్యాన్లుగా వచ్చి ఒంటరిగా ఉన్న ఆడాల మెడల్లో గొలుసులు తెంచుకుపోవటం, ఎవరిదో అడ్రస్ అడగడానికి వచ్చినట్లుగా నటించి ఇంట్లో వాళ్లకు మత్తు చూపించి దోపిడీకి పాల్పడటం వగైరా మోసాలు వరుసగా జరుగుతుండటంతో కొత్త వ్యక్తులను గడప తొక్కనివ్వటం లేదు. నీ వేషాలు నా దగ్గర కాదు, మర్యాదగా బయటికి నడు అన్నాడు జానకిరామయ్య స్వరం పెంచి. బిత్తరిపోయాడు కాశ్యప్. తనకు ఎన్నో మర్యాదలు చేస్తారని ఊహిస్తున్న కాశ్యప్ ఈ అవమానం అస్సలు ఊహించలేదు. జానకిరామయ్య అరుపులకు నలుగురు వ్యక్తులు వాకిట్లో నుండి లోపలికి తొంగి చూశారు. శ్రావ్యకు ఫోన్ చేద్దామంటే సెల్లో బ్యాటరీ డౌన్ అయిందాయే. బస్లో అంతసేపు సెల్ మాట్లాడినందుకు తనను తాను తిట్టుకున్నాడు కాశ్యప్. ఒక్కసారి శ్రావ్యకు మీ ఇంటి నుండి ఫోన్ చేస్తాను అంటూ లోపలికి నడవబోయిన కాశ్యప్ను అడ్డుకున్నాడు జానకిరామయ్య. నేనిక్కడుండంగానే ధైర్యంగా లోపలికి వెళ్లి దోచుకుందాం అనుకుంటున్నావా? దొంగ వెధవ, నడు బయటికి. కాశ్యప్కు కోపం తన్నుకొస్తోంది. తరువాత శ్రావ్య బ్రతిమలాడినా సరే వీళ్ళింట్లో ఉండకూడదు. ఎంత ఖర్చైనా హోటల్లో రూమ్ తీసుకోవడం బెటర్. జానకిరామయ్య అరుపులకు 10 మంది పోగయ్యారు. అందరూ తనను దోషిలా చూస్తుండటంతో చిన్నతనం అనిపించింది కాశ్యప్కు. త్వరగా అక్కడి నుండి బయటపడాలన్నట్లుగా బయటికి నడిచాడు. ఏమైంది? జానకిరామయ్య గారిని అడిగారు ఎవరో. జరిగిందంతా చెబుతున్నాడు జానకిరామయ్య. అందరం చేరేసరికి తన పాచికి పారలేదని తప్పించుకుంటున్నాడు. వాడిని కదలనీయద్దు అన్నారు ఒకరు. అందరూ కాశ్యప్ను చుట్టుముట్టారు. నేను దొంగని కాను, నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు కోపంగా అన్నాడు కాశ్యప్. నీవు దొంగవు కాదని రుజువు చేసుకుని వెళ్ళు అన్నాడు జానకిరామయ్య. పోలీసుల్ని పిలిస్తే వాళ్లే తేలుస్తారు అన్నాడు ఎవడో. కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల వివరాలు అందిస్తే విచారిస్తామని అక్కడి ఎస్ఐ గతంలో చెప్పిన మాటలు అందరికీ గుర్తొచ్చాయి. నేను బ్యాంక్ ఉద్యోగిని, ఇదిగో నా ఆర్డర్ కాగితాలు అంటూ సూట్ కేసులో నుండి ఏవో కాగితాలు తీసే ప్రయత్నం చేశాడు కాశ్యప్. ఆ కాగితాలు ఒరిజినల్ అన్న నమ్మకం ఏమిటి? జనాల్ని నమ్మించడానికి నకిలీ పత్రాలు సృష్టించడం మామూలైంది. పోలీసులొస్తే ఆ కాగితాల సంగతి కూడా వాళ్లే చూసుకుంటారు అన్నాడు జానకిరామయ్య. కాశ్యప్ గుండె గుభేలు అన్నది. ఇప్పుడు పోలీసులు విచారణ ఎదుర్కోవాలేమో. తన దగ్గరున్న పత్రాలు చూపించి బయటపడొచ్చు, కాని కాసేపు నేరస్తుడిలా పోలీస్ స్టేషన్లో గడపాలి. శ్రావ్య ఎంతకు రాదే? టైం చూసుకున్నాడు. ఇంకాసేపుంటే వీళ్లే దేహశుద్ధి చేసేలా ఉన్నారు. గుంపులో ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. తానో గంటలో వస్తానని, వేరే పని మీద ఉన్నానని, దొంగ పారిపోకుండా గదిలో బంధించి ఉంచమని సలహా ఇచ్చాడు ఎస్ఐ. తన ఊళ్ళో బ్యాంక్ ఉద్యోగిగా ఎంత మర్యాద తనకు! అనవసరంగా డిప్యూటేషన్ వేయించుకుని తప్పు చేశాను. మనసులోనే బాధపడ్డాడు కాశ్యప్. అప్పుడే గుడి నుండి తిరిగొచ్చిన సీతమ్మ తమ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటంతో కంగారు పడింది ఆయనకేమైందో అని. ఏదో మాట్లాడుతున్న భర్తను చూసి స్థిమితపడింది. ఏం జరిగింది అంటూ భర్తను అడగటంతో జానకిరామయ్య పూసగుచ్చినట్లుగా జరిగింది చెప్పాడు. మనిషిని చూస్తే దొంగ వెధవలా లేడే అన్నది సీతమ్మ. ఆ మాటతో ధైర్యం వచ్చింది కాశ్యప్కు. వెనకటి కాలంలోలాగా సినిమాల్లో చూపించినట్లు దొంగలు గల్లలుంగీలు కట్టుకొని, మసిపూసుకొని, కళ్లకు గంతలు కట్టుకొని ఉండరు. ఇప్పటి దొంగలు దొరబాబుల్లా ఉంటున్నారు అన్నది పక్కింటి అనసూయమ్మ. సీతమ్మ కాశ్యప్ను వివరాలు అడగటం మొదలుపెట్టింది. పెళ్ళెక్కడ జరిగింది, అత్తమామల పేర్లేంటి వగైరా అడుగుతుంటే టీచర్ ప్రశ్నకు బదులిస్తున్న విద్యార్థిలా బుద్ధిగా సమాధానమిస్తున్నాడు కాశ్యప్. అతడు చెబుతున్న వివరాలన్నీ కరెక్టే అన్నది సీతమ్మ. నీ మొహం, నువ్వు తెక్కలదానివి. వచ్చే వెధవల వివరాలన్నీ తెలుసుకునే వస్తారు. మీలాంటి వాళ్ళని ఈజీగా బురిడి కొట్టిస్తారు. భార్యని కసురుకున్నాడు జానకిరామయ్య. అంతమందిలో సీతమ్మ ఒక్కతే ఆశాకిరణంలా కనిపించింది కాశ్యప్కు. ఆమె ఒక్కతే తనను నమ్ముతున్నది. ఈమె ఇందాకనే వస్తే బావుండును. అమ్మా, శ్రావ్యకు కాని ఆమె తల్లిదండ్రులకు గాని ఫోన్ చేయండి, మీకు నిజం తెలుస్తుంది అన్నాడు కాశ్యప్. వాళ్లకు ఫోన్ చేస్తే ఈ అబ్బాయి ఎవరో తెలిసిపోతుంది కదా అన్నది సీతమ్మ. ఇందాకే చెప్పచ్చు కదా విషయం అన్నాడు ఒకడు. నేను ఇందాకటి నుండి మొత్తుకుంటున్నాను వాళ్ళకి ఫోన్ చేస్తాను అని. ఒక్కరైనా నా మాట వింటేగా అన్నాడు కాశ్యప్ కోపం దిగమింగుకుంటూ. ఈలోగా ఆ ఇంటి ముందు ఆటో ఆగింది. శ్రావ్య దిగి గుమిగూడిన జనాన్ని చూసింది. కాశ్యప్ని చూసి సిగ్గుగా నవ్వింది. ఏమిటి తాతయ్య, ఏం జరిగింది అన్నది గుంపును చూస్తూ జానకిరామయ్యతో. నువ్వేమిటి చెప్పా పెట్టకుండా వచ్చావు? అబ్బాయేడే? నా నోటితో చెప్పించాలనేగా తాతయ్య, ఏం తెలియనట్లు నటిస్తున్నావు అన్నది శ్రావ్య కాశ్యప్ను పరిచయం చేస్తూ. నేను చెబితే విన్నారు కాదు అన్నది సీతమ్మ భర్తను కోపంగా చూస్తూ.
ఒక్కసారిగా సర్ప్రైజ్ చేయకపోతే ఫోన్ చేసి వస్తే ఏమిటి? మనవరాల్ని చూస్తూ అడిగాడు జానకి రామయ్య. 4 సార్లు ఫోన్ చేసినా తీయవు. అసలు నీకు ఫోన్ ఎందుకు తాతయ్య? దాన్ని ఎక్కడో పడేస్తావు. అదేమంటే పొద్దుగూకులు నాకెవరు చేస్తారు అంటావు. అసలు సెల్లు నాయనమ్మకిచ్చే. బాగా చెప్పావు అన్నది సీతమ్మ మనవరాల వైపు చూస్తూ. ఏమీ అనుకోకు బాబూ అంటూ బ్రతిమలాడాడు జానకి రామయ్య. ఇక్కడ చస్తే క్షణం కూడా ఉండను. హోటల్లో దిగుదాం పదా. శ్రావ్య చెవిలో గుసగుసగా చెప్పాడు కాశ్యప్. ఈలోగా పోలీస్ వ్యాన్ కూడా వచ్చింది. జరిగింది తెలుసుకుని కాశ్యప్ని చూసి నవ్వుతూ వెళ్లిపోయాడు ఎస్ఐ. చుట్టూ మూగిన జనం కూడా తమలో తాము నవ్వుకుంటూ వెళ్లారు. జానకి రామయ్య జరిగిన దానికి క్షమాపణలు చెప్పి బ్రతిమలాటంతో ఇంట్లోకి నడిచాడు కాశ్యప్. ఆ రాత్రి కాశ్యప్ ద్వారా జరిగిందాన్ని పదే పదే చెప్పించుకుని పగలబడి నవ్వింది శ్రావ్య. ఆషాఢం అల్లుడుగారికి మర్యాదలు బాగానే జరిగాయన్నమాట అన్నది కాశ్యప్ను ఉడికిస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.